హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఈటెల రాజేందర్ ఉన్నట్టుండి హైడ్రా మీద పడ్డాడు. ఆయన గత 2 రోజుల నుంచి కూడా హైడ్రాని కొద్దిగా విమర్శలు చేస్తూ వివాదాస్పదంగా మారుస్తూ వెళ్తున్నారనమాట. ముఖ్యంగా పేదలకు సంబంధించిన భూముల విషయంలో నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. దీంట్లో నాగేశ్వర్ కూడా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కూడా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఆయన ఏం మాట్లాడారు, దానికి నాగేశ్వర్ గారు కౌంటర్ కూడా ఇచ్చారు. అసలు హైడ్రా విషయంలో ఇప్పుడు కొత్తగా ఈటెల రాజేందర్ గారు ఎందుకు ఒక వివాదం క్రియేట్ చేశారు అనేది చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మామూలుగా హైడ్రా ఇప్పటిదాకా చేస్తున్న యాక్టివిటీస్లో ముఖ్యంగా బడా బాబులు, అలాగే పెద్ద వ్యక్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని మాత్రమే కూలుస్తూ వస్తుంది. ఆల్రెడీ నాగార్జున గారిది చూసాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, ఆయన సోదరుడు ఆ తిరుపతి రెడ్డి గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే దుర్గం చెరువు పరిధిలో ఏదైతే ఫుల్ ట్యాంక్ పరిధి ఉంటుందో ఆ పరిధిలో ఈ బిల్డింగ్ ఉంది వీళ్ళది అని చెప్పేసి ఇచ్చారు. సో దాన్ని కూడా కూల్చడానికి రెడీ అయ్యారు. సో ఈ పరిస్థితిలో చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక వాదన అయితే ముందుకు వచ్చింది. అదేంటంటే కంటోన్మెంట్ పరిధిలోని హస్మత్ సాగర్ అనే ఒక చెరువు, ఆ చెరువు పరిధిలో ఉన్న కొన్ని కాలనీస్ ఉన్నాయన్నమాట. సో ఈ కాలనీస్ అన్నిటికీ కూడా మీరు చెరువు ఏరియాని ఆక్రమించి కట్టారు, ఇదంతా కూడా బఫరింగ్ జోన్లో ఉంది అని చెప్పేసి రెవెన్యూ అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. సో ఈ పేదలంతా ఇక లబోదిబోం అంటూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సో వీళ్ళ సమస్య అనేది బీజేపీ నేతల కంటబడి ఇప్పుడు రాజేందర్ గారు అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏమంటున్నాడంటే, రేవంత్ రెడ్డి గారికి పేదల కష్టాలు తెలియదు, ఆయన పేదల జీవితాల గురించి ఏమాత్రం ఆయనకు అవగాహన లేదు అని చెప్పేసి ఆయన అన్నారు. అది కూడా దాదాపు 30-40 ఏళ్ళ తర్వాత, వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసాలు ఉంటూ 30-40 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని బఫరింగ్ జోన్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎటుపోవాలి అని చెప్పేది ఇక్కడ ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు ఆయన పూర్తి స్థాయిలో ఒక మంత్రిగా చేసినా, అదేవిధంగా ఆయన మరేదైనా శాఖను నిర్వహించినా ఆయనకు తెలిసి ఉండేది పేదల కష్టాలు ఏంటో. ఆయన ఏమీ చేయకపోవడం వల్ల నేరుగా సీఎం అయిపోయి ఇప్పుడు అన్నీ కూడా చేసేయాలంటే అది సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. దీంతోపాటు దీంట్లోకి ఈ టాపిక్ అంతా బాగానే ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అదేవిధంగా హైడ్రా పేరుతోటి పేదల భూములు ప్రభుత్వం లాక్కుంటుంది, హైడ్రాని తీసుకొచ్చేసి దీన్ని ఒక భూతంలాగా చూపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అనేది ఈటెల రాజేందర్ గారి ఆరోపణ. అలా చూపించి వాళ్ళని విమర్శించడం ప్రతిపక్షాలుగా చేస్తున్నారు, బాగానే ఉంది. పైగా పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఈ మాత్రం రియాక్షన్ అయితే ఉండాల్సిందే, దాన్ని ఏ మాత్రం తప్పు పట్టేది లేదు. కాకపోతే ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అనవసరంగా లాగాడు. ప్రొఫెసర్ గారిని లాగి ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేస్తున్న పనులు చాలా గొప్పవని, రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద సంఘ సంస్కర్త, పెద్ద సేవకుల్లాగా కొంతమంది సూడో మేధావులు మాట్లాడుతుంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, రేవంత్ రెడ్డికి మీరు ఏ విధంగా మద్దతు తెలియజేస్తారు, ఆయన చేస్తున్నది మీకు కనపడటం లేదా, పేదల గురించి మీకేం పట్టదా అని చెప్పేసి ప్రొఫెసర్ గారిని ఆయన అన్నాడు. సో ఈ విధంగా అంటే మరి ప్రొఫెసర్ నిజంగా అన్నాడా లేదా అనేది చూస్తే ఆయన, మీరు గమనించండి, ప్రొఫెసర్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను. సో నాకైతే ఎక్కడ రేవంత్ రెడ్డిని పొగిడింది అయితే కనిపించలే. ప్రభుత్వం చేస్తుంది మంచి పనే అన్నారు. అదేవిధంగా హైడ్రా ఎవరికి వెరవకుండా, ఏమాత్రం భయపడకుండా చేస్తున్నది మంచి పని అని చెప్పేసి మెచ్చుకున్నారు. కానీ విడిగా రేవంత్ రెడ్డి గారిని పొగిడింది అయితే లేదు. అదేవిధంగా పేదల ప్రాంతాల్లోకి అయితే హైడ్రా రాలేదు అని చెప్పేసి కూడా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. ఇప్పుడు హైదరాబాద్లోనే పేదలు నివసిస్తున్న అనేక కాలనీలు గమనించి చూస్తే అవన్నీ కూడా గతంలో చెరువులు, కుంటలే. అది కూడా నేను మరొక వీడియోలో చెప్పాను. అయితే ఈ చెరువులు, కుంటల్లోకి అయితే హైడ్రా వచ్చి చొరబడి నోటీసులు అయితే ఇవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో, అంటే కొంచెం హై ప్రొఫైల్ ప్రాంతాల్లో మాత్రం ఆ కాలనీలో నోటీసులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా మాదాపూర్ ప్రాంతంలో అయితే హై ప్రొఫైల్ ఏరియా అది. దుర్గం చెరువు బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ హైటెక్ సిటీ ఏరియా కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొంతమందికి అయితే నోటీసులు ఇచ్చారు. దీన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మీరు కొంతమందికే ఎందుకు ఇస్తున్నారో, ఆ ఏరియాలో అందరికీ ఇవ్వాలి కదా, అది బఫరింగ్ జోన్లో ఉంది అని మీరు భావించినప్పుడు అందరికీ ఇవ్వకుండా కొంతమంది వ్యక్తులకు ఎందుకు ఇస్తారని చెప్పేసి ఆ కౌంటర్ కూడా వేశారు. సో ఇటువైపు ఇది ఒకటి నడుస్తూ ఉండగానే ఇంకొక వైపు చూస్తే మాత్రం ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కావాలని పేదల ఇల్లు కూలగొట్టడము, ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్నట్లుగా ఈటెల రాజేందర్ గారి ఆరోపణ. దాంతోపాటు ప్రొఫెసర్ గారి మీద కూడా ఈ రకం ఆరోపణ. సో ఇది ఇక్కడ మొత్తం కనిపిస్తున్న సీన్. అయితే దీంట్లో ప్రొఫెసర్ మీద చేసిన ఆరోపణలు మాత్రం ప్రొఫెసర్ తీవ్రంగా ఖండించాడు. ఈటెల రాజేందర్ గారు, మిస్టర్ ఈటెల రాజేంద్ర, మీరు నోరు జారొద్దు అని చెప్పేసి ఆయన పెద్ద థంబ్నెయిల్ తోటి ఆయన వీడియో కూడా చేశాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, మీరు అనవసరంగా నా మీద మాట్లాడుతున్నారు, నేను ఎక్కడే కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ఈ విధంగా పొగడలేదు, అదేవిధంగా
గతంలో పేదల చెరువుల గురించి, పేదలు ఉండే నివాసాల గురించి మాకేం తెలియదన్నారు. అలాగే బయట చెరువులు ఎట్లా ఆక్రమణకు గురవుతున్నాయో కూడా తెలియదన్నారు. కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఈ చెరువుల విషయంలో పోరాడుతూనే వస్తున్నానని చెప్పేసి ఆ ప్రొఫెసర్ గారు కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేశాడు. అంటే అప్పటి పేపర్ కటింగ్స్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు, వార్తలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది. సో ఆయన వీడియో మీరు చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ వస్తే క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే వీళ్ళందరూ రియాక్ట్ కాకముందే ఈయన రియాక్ట్ అయ్యాడు అని. అయితే ఇక్కడ ఒక విషయం మీద మాత్రం కంప్లైంట్ చేయాల్సిందే. ఒకవేళ ఆయన తప్పుగా మాట్లాడితే విమర్శించవచ్చు, ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ విమర్శ వస్తుందంటే, ఎవరన్నా ప్రభుత్వాన్నో లేకపోతే తమ పార్టీల వాళ్ళను విమర్శిస్తే, లేకపోతే తమకు ఆపోజిట్ వ్యక్తుల్ని పొగిడితే వాళ్ళను సూడో మేధావులు అనే ముద్ర వేయడానికి ఈ మధ్య బీజేపీ వాళ్ళు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అంటే గత బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తుంది ఇదే. సమాజంలో ప్రొఫెసర్లుగానో, లేకపోతే మేధావులుగానో, లేకపోతే పొలిటికల్ యాక్టివిస్టులుగానో, సోషల్ యాక్టివిస్టులుగానో ఈ విధంగా ఎవరైతే ఉంటారో, ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్ళు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, వీళ్ళందరి మీద ఈ బీజేపీ ముఖ్యంగా ఒక ముద్ర వేస్తూ వస్తుంది. అదేంటంటే సూడో మేధావులు, సూడో యాక్టివిస్టులు, సూడో సెక్యులర్లు, సూడో సైంటిస్టులు, ఈ విధంగా ఒక పనికిమాలిన జాడ్యాన్ని వీళ్ళు నేర్పిస్తున్నారు సమాజానికి. అంటే మంచి చెప్పేవాడు మంచి చెప్పొద్దు, చెబితే వాడు దొంగ. పోనీ మీరేమన్నా మంచి చెప్తారంటే మీకు తగ్గట్టు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని అన్యాయంగా ముంచుతారు. అది ఈ పార్టీలు చేస్తున్న పని. అంటే చాలా పార్టీలు అదే విధంగా ఉన్నాయనుకోండి. కాకపోతే ఈ సూడో అనే పదానికి మాత్రం పేటెంట్ రైట్ దక్కించుకుంది మాత్రం బీజేపీనే. సో గతంలో కూడా గౌరీ లంకేష్ గారు చనిపోయినప్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఇలాంటివే సూడో జర్నలిస్టు, సూడో మేధావి అన్నారు అవన్నీ కూడా. మరి వీళ్ళకి ఎవరు మేధావులు అయ్యా అంటే వాళ్ళ పార్టీని పొగిడే వాళ్ళు మాత్రమే మేధావులు. భజన చేస్తే చాలు మేధావులు అన్నట్టుగా తయారైంది. వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తూ కొన్ని ఇండిపెండెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, ఇది శాటిలైట్ ఛానల్స్. అందులో చూడండి వాళ్ళ పార్టీలను పొగిడే వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళు ఇంకా వాయిస్తూ ఉంటారనమాట. వాళ్ళకున్న తెలివితేటలు, విజ్ఞత, అవగాహన, నాలెడ్జ్ ఇవన్నీ కౌంటబుల్లే, అవన్నీ గ్రహించాల్సినవే. వాటిల్లో కొన్ని నిజాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఈ పార్టీ చేసే తప్పులను ఏమాత్రం విమర్శించరు. అదేవిధంగా అవతలి పార్టీ వాళ్ళు అంటే వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని తిట్టడానికి ఏమాత్రం వెనుకాడరు. ఆయా ఛానల్స్లో కూడా ఈ ప్రభుత్వాలు అంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళ మీద ఒక చిన్న విమర్శ కూడా ఉండదు ఈ ఛానల్స్లో. ఎందుకు ఉండదయ్యా అంటే సూడో. సో అంటే అలా విమర్శిస్తే వాడు సూడో, అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తారనమాట. నిజానికి ఈటెల రాజేందర్ గారు ఏమి ఆర్ఎస్ఎస్లో పెరిగిన నాయకుడు కాదు, బీజేపీలో తయారైన నాయకుడు కాదు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడే నాగార్జున కన్వెన్షన్ మీద ఈ బుల్డోజర్స్ తీసుకొని వెళితే తిరిగి అక్కడ ఏవో మంతనాలు జరిగి బుల్డోజర్స్ వెనక్కి వచ్చేసాయి. అప్పుడు మాత్రం నోరు మూసుకొని కూర్చున్నారు ఆయన. ఇప్పుడు మాత్రం అది ప్రశ్నిస్తున్నారు, హైడ్రా ఇట్లా అట్లా అని చెప్పేసి. సో ఇదంతా ఎలా ఉందంటే ఇది ఒక అవకాశంగా తీసుకొని ఎవరి మీద బురద చల్లాలో వాళ్ళ మీద చల్లుకుంటూ వెళ్ళిపోవడం లాగుంది ప్రోగ్రాం. అయితే ఇందులో పేదలకు సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఒక తప్పుడు అడిగేసిందని చెప్పక తప్పదు. అంటే కేవలం ఈటెల రాజేందర్ గారి ఈ విమర్శను మనం ఖచ్చితంగా కౌంట్ చేయాల్సిందే. అలాగే పేదలకు సంబంధించిన మాట్లాడిన దాన్ని మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏ పక్షపాతం ఉండదు. ఇప్పుడు జర్నలిజం అనేది పక్షపాతాలతో చేయాల్సిందే కాదు, అలా చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చేమో. కానీ నిజాయితీగా ఉన్నదే అసలైన జర్నలిజం. నిజాయితీగా మాట్లాడినప్పుడే దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఇక అనేవాళ్ళు ఎలాగో అంటారు, సూడో మేధావులు అంటారు, సూడో జర్నలిస్టులు అంటారు, వాళ్ళు అనుకుని చేసేదేం లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు అయితే మనం చర్చించక తప్పదు. ఎందుకంటే ప్రజా ప్రయోజన విషయాలు ఇవన్నీ కూడా. రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధించి మాత్రమే కాదు కదా, ప్రజలు కూడా ఇందులో భాగస్తులే కాబట్టి మాట్లాడాలి. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి చూస్తే ఇక్కడ ఎందుకు ఈ పేద ప్రజలు ఉన్న నివాసాలకి ఇవి ఇచ్చారు, దీని మీద అయితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఇస్తారా, లేకపోతే అక్కడ ఏమన్నా సపరేట్గా వేరే ఏదన్నా ఉందా ప్రోగ్రామ్, సిటీలో మరి అదే విధంగా ఇచ్చే ఉద్దేశం ఉందా? సో దీనికి ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. దాంతోపాటు ప్రభుత్వం పేదల ఇళ్లలోకి అంటే పేదల ఏవైతే నివాసాలు ఉంటాయో వీటిని అక్రమమని భావించి కూల్చేస్తే మరి వీళ్ళకి ఎక్కడన్నా ఇచ్చే అవకాశం ఉందా?